అమెరికా భారత్ను ప్రపంచ సూపర్ పవర్గా చేయాలనుకుంటుందట. ఈ స్టేట్మెంట్ ఏంటో ఏదో తేడాలో ఉంది కదా మాస్టర్, కానీ ఇది నిజం. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మాట చెప్పాడు. 2021లో కూడా అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి సంబంధించిన ఓ సీక్రెట్ డాక్యుమెంట్ బయటపడింది ఇదే విషయం మీద. యుఎస్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండో పసిఫిక్ పేరిట బయటపడిన ఈ పత్రంలో స్పష్టంగా అమెరికా భారత్ను ఒక గ్లోబల్ లీడర్ చేయాలనుకుంటోంది అని రాసి ఉంది. కానీ ఒక్క నిమిషం, అమెరికా భారత్కు ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉన్న దేశం కదా, ఇప్పుడెందుకు మనల్ని సూపర్ పవర్గా అర్జెంటుగా చేయాలనుకుంటోంది? దీని వెనక ఉన్న మతలబ్ ఏంటి? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఈ కథలో మనం మొదట చైనాను చూడాలి. ఎందుకంటే చైనా ఒక రహస్య చీకటి ఆట ఆడుతోంది. ముఖ్యంగా మన హిమాలయ ప్రాంతంలో బీజింగ్కు 32 కిలోమీటర్ల దూరంలో చైనా 1500 ఎకరాల్లో, మీరు అక్షరాల సరిగ్గా విన్నారు, 1500 ఎకరాల్లో ఒక భారీ మిలిటరీ సిటీ కడుతోంది. ఊహించండి, అమెరికా పెంటగాన్ ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ హెడ్ క్వార్టర్స్, దానికంటే 10 రెట్లు పెద్దది ఈ చైనా సిటీ. ఇదొక్కటే కాదు, హిమాలయ సరిహద్దుల్లో ఆక్సాయ్ చిన్లో చైనా మరో మినీ మిలిటరీ సిటీ కూడా కడుతోంది. 2023లో లీక్ అయిన శాటిలైట్ చిత్రాన్ని బట్టి చైనా మన భూభాగంలో, అంటే భారత భూభాగంలోనే సైనిక శిబిరాలు, ఆయుధ గిడ్డంగులు, రహస్య భూగర్భ బంకర్లు ఇలా చాలానే నిర్మించింది. ఈ బంకర్లలో మిసైల్ లాంచర్లు దాచి ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు ఏ టైంలో అయినా సరే జస్ట్ ఆ లాంచెస్ రెడీగా పెట్టేసుకొని ఎప్పుడైనా ఫైర్ చేయొచ్చు, అంతలా రెడీ ఉంది. చైనా మొత్తం ఇలాంటి 37 మిలిటరీ సిటీలను కట్టిందంటే నమ్ముతారా? భారత్ను 4 వైపుల నుంచి పూర్తిగా చుట్టుమెట్టేసింది ఈ సిటీస్ తోటి. షిగాట్సే పీస్ ఎయిర్పోర్ట్, నింగ్చి మెయిన్లింగ్ ఎయిర్పోర్ట్ వంటి వాటి నుంచి చైనా ఎయిర్ ఫోర్స్ నిమిషాల్లో భారత్పై ఏ సిటీ మీదైనా ఎయిర్ స్ట్రైక్స్ చేయగలదు. ఈ సైనిక కేంద్రాలు మన మెట్రో నగరాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే తిరిగి మన ఎయిర్ స్ట్రైక్స్ వాటిపై పెద్దగా ప్రభావం చూపలేవు, ఎందుకంటే వాటి భూగర్భ బంకర్లు చాలా బలంగా ఉంటాయి కాబట్టి. చైనా ఈ వ్యూహంతో మనల్ని బెదిరించాలనుకుంటోంది, ఇన్ఫ్యాక్ట్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అలాగే చైనా ఈ ఆటలో ఒక సీక్రెట్ స్టెప్తో ముందుకెళ్తోంది. అదేదో మాట్లాడుకుందాం. దాని పేరే 5 ఫింగర్స్ అండ్ పామ్ స్ట్రాటజీ. టిబెట్ అనేది చైనా నుంచి కత్తిరించబడ్డ కుడి చేయి, అలాగే లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ దాని చెదిరిన వేళ్ళు అని నాటి చైనా నాయకుడు మావో జెడాంగ్ చెప్పాడు. ఈ వేళ్లను చైనాకి అతికించి హిమాలయ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని చైనా పగటి కలలు కంటోంది. 1962లో భారత్తో యుద్ధంలో ఆక్సాయ్ చిన్ను ఆక్రమించడం దీనిలో ఒక భాగం. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో సరిచూర్ నది ఒడ్డున చైనా ఒక గ్రామాన్ని కట్టింది. 2019లో ఖాళీగా ఉన్న ఈ భూమి 2020 నాటికి మాత్రం ఒక సంపూర్తిగా గ్రామంగా మారిపోయింది. అదేంటో సంవత్సరంలోనే గ్రామం బిల్డ్ చేసింది. ఇలా మన సరిహద్దుల్లో ఇలాంటి బోర్డర్ డిఫెన్స్ విలేజ్లు దాదాపు 600 దాకా పైనే కట్టింది. అంతేనా, చైనా యుద్ధం ఆయుధాలతోనే కాదు, ఆర్థికంగా కూడా భారత్ని దెబ్బతీయాలని భారీ ప్లాన్లు వేస్తోంది. చైనా భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పాటు ప్రపంచంలోని 145 దేశాలకు భారీ వడ్డీ రేట్లతో లోన్లు ఇస్తోంది. ఈ రుణాలను తిరిగి చెల్లించలేని దేశాల స్ట్రాటజిక్ ప్రాంతాలను చైనా అన్యాయంగా ఆక్రమిస్తోంది. అందులోనూ వ్యూహాత్మకంగా భారత్ సరిహద్దు దేశాలైన శ్రీలంకలోని హమ్మన్పోట పోర్ట్, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్, నేపాల్లోని 150 హెక్టార్ల భూమిని అక్రమంగా ఆక్రమించుకుంది. ఇదే భారత్కు పెద్ద డేంజర్ బెల్. ఇక ఇక్కడే అమెరికా ఆట మొదలవుతుంది. చైనా ఆధిపత్యం అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే 2018లో చైనా బహిరంగంగా ప్రకటించింది 2049 నాటికి అది అమెరికాను మించి ప్రపంచంలోనే ఏకైక సూపర్ పవర్గా అవుతుంది అని. అమెరికాకు ఇది ఒక హెచ్చరిక. అందుకే అమెరికా భారత్ను ఓ గ్లోబల్ లీడర్గా చేయాలనుకుంటోంది. ఎందుకంటే భారత్ చైనాకు ఒక బలమైన ప్రత్యర్థి కాగలదు. అమెరికా, సిఐఏ, భారత్ రా సంస్థలు కలిసి హిమాలయ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా ఒక పెద్ద రహస్య యుద్ధమే చేస్తున్నాయి. కానీ ఒక్క నిమిషం, అమెరికా మనకు నిజంగా ఫ్రెండా? ఎందుకంటే గతంలో అమెరికా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది, అలాగే భారత్ రష్యా సంబంధాలపై అసూయాపడింది. మన న్యూక్లియర్ టెక్నాలజీ పితామహుడు డాక్టర్ హోమీ భాబా, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాల వెనుక కూడా అమెరికా హస్తం ఉందనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి.
అలాంటి అమెరికా ఇప్పుడు మనల్ని అర్జెంటుగా ఎందుకు సమర్థిస్తోంది? ఇది నిజంగా మన ప్రయోజనం కోసమా, లేక చైనాతో యుద్ధంలో మనల్ని ఒక బలిపశువుగా ఉపయోగించుకోవాలన్నా? ఆలోచించండి. అమెరికా చైనా ట్రేడ్ వార్ మనకి ఓ పెద్ద అవకాశం. ఎలాగంటారా? ఈ యుద్ధంలో భారత్ ఒక పావుగా కాకుండా ఒక గ్లోబల్ లీడర్గా ఎదగొచ్చు. మన సైనిక శక్తి, ఆర్థిక వృద్ధి, యువశక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మనం చైనా, అమెరికా రెండింటిని మించి నిలబడగలం. ఇదొక సవాల్, కానీ మనకి సువర్ణ అవకాశం కూడా. చైనా యొక్క మిలిటరీ సిటీలు, 5 ఫింగర్స్ వ్యూహం, అమెరికా సూపర్ పవర్ కళ, ఇవన్నీ మన భవిష్యత్తును నిర్ణయించే ఆటలో భాగం. ఈ యుద్ధంలో మనం బలి కాకుండా ఒక గ్లోబల్ లీడర్గా ఎదగాలి. అటు తెల్లవాడి అమెరికా తెలివిని, ఇటు జిత్తులమారి చైనా బుద్ధిని ఏకకాలంలో భారత్ ఎదుర్కోలేకపోతే భారీ నష్టం చూడాల్సి వస్తుంది. భారత్ను నాశనం చేయడానికి స్వార్థపు ముసుగులో మన చుట్టూ గుంట నొక్కలు చాలానే పొంచి ఉన్నాయి. సమయం లేదు దేశమా, తెలివిగా అడిగేయాలి. శత్రువు కన్ను తెరిచేలోపే వాడిని తరిమి కొట్టాలి. జై హింద్.